హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, మీరు వివాహానికి ముందే న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్స్ సెట్ చేసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్ కానీ మీకు పుట్టే పిల్లలు కానీ అందరూ కూడా చాలా సేఫ్ జోన్లో జర్నీ చేస్తారు. అలా కాకుండా మీరు నెగిటివ్ తోనే ఉంటూ పెళ్లి చేసుకోవడం వలన మీరు సరైన మ్యారేజ్ డేట్ లో మ్యారేజ్ చేసుకోలేరు, సరైన లైఫ్ పార్ట్నర్ ని పొందలేరు. అలాగే మీకు పుట్టే పిల్లలు కూడా సరైన డేట్ లో జన్మించరు. సరైన డేట్ లో జన్మించరు అంటే ఏంటి ఆ డేట్లు? 10, 12, 13, 16, 18, 28, 29 ఈ డేట్లో గనక మీ ఇంట్లో మీ సంతానంకి ఎవరికైనా ఈ బర్త్ డేట్ లో జన్మించి ఉంటే వారు అడల్ట్ అయ్యేంత వరకు, అంటే వారు మేజర్ అయ్యేంత వరకు ఈ డేట్ లో పుట్టిన ఆ యొక్క దుష్ఫలితాలు ఆ ఇంటి యజమానికి, ఆ ఫ్యామిలీ మొత్తానికి వర్తిస్తాయి. ఎవరికి వాళ్ళే ఏం చేస్తాం మనం? నేను బాగానే ఉన్నాను కదా, మంచి వ్యాపారం చేసుకుంటున్నాను కదా, మంచి పూజలు చేసుకుంటున్నాను కదా, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నాను కదా అనుకుంటాం. అసలు విషయం ఇక్కడి నుంచి వస్తుంది. ఉదాహరణకి 10వ తారీఖు 28వ తారీఖు జన్మించారనుకోండి మీ పిల్లలు ఎవరైనా, విపరీతమైన ఆర్థిక నష్టం, మీ యొక్క వైవాహిక జీవితంలో స్ట్రగుల్ అనేది ఏర్పడుతుంది. దానికి మీరు కారణం కాదు, మీ సంతానం జన్మించిన ఆ యొక్క డేట్స్ కారణం. అందుకే వీటిని దురదృష్ట సంతాన డేట్స్ అంటారు. ఎవరైనా 12వ డేట్ లో జన్మించారనుకోండి, చిన్నతనంలోనే తల్లి లేక తండ్రిని కోల్పోవాల్సి వస్తుంది, లేదా తల్లిదండ్రులు దూరం అవ్వాల్సి వస్తుంది. ఇలా ఉన్నాయి. కాబట్టి వీటిని దురదృష్ట సంతాన డేట్స్ అంటారు. దురదృష్ట సంతాన డేట్స్. ఈ డేట్స్ లో మీ పిల్లలు జన్మిస్తే ఆ ఎఫెక్ట్ అనేది మీరు చేస్తున్న పని మీద, మీ వ్యాపారం మీద, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ మీద ఖచ్చితంగా పడుతుంది. అప్పుడు దీన్ని సవరణ చేసుకోకుండా మీరు మీ పరంగానే ఆలోచిస్తే మీరు టైము, డబ్బుని చాలా వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. అయితే మరి జనరల్ గా పిల్లల్లో 14 ఏళ్ళు వచ్చేంత వరకు, 10th క్లాస్ అయిపోయేంత వరకు నేమ్ కరెక్షన్ కానీ, నేమ్ చేంజ్ కానీ, నేమ్ డిసైడ్ కానీ చేస్తే అవి కోర్సు లాగా రాయాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో, ఇలాంటి డేట్స్ లో గనక జన్మించినట్లయితే వారికి నేమ్ కరెక్షన్ చేపించి 14 డైమెన్షన్స్ లో ఆ నేమ్ ని పేరెంట్స్ రాయాల్సి ఉంటుంది. అప్పుడే పాజిటివ్ వస్తుంది. అలాగే ఈ డేట్ లో ఎవరైతే సంతానం జన్మిస్తారో, ఒకవేళ మీరు పేరెంట్సే ఈ డేట్ లో జన్మించారో వారి ఇంట్లో వాస్తు దోషం కూడా వారికి ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి ఇంటిలో వాస్తు దోషం ఉంటుంది. మనం 14 డైమెన్షన్ లో నేమ్ ఇచ్చిన ఇంట్లో ఆటోమేటిక్ గా న్యూట్రల్ అవుతుంది. కానీ ఇలాంటి డేట్ లో గనక పేరెంట్స్ గాని పిల్లలు గాని జన్మించి ఉన్నట్లయితే అది న్యూట్రల్ అవ్వకపోగా ఇంకా మీకు డిస్టర్బెన్స్ ఇస్తుంది, ఇంకా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి దురదృష్ట సంతాన డేట్స్ లో గనక మీ పిల్లలు జన్మించి ఉంటే ఫస్ట్ మీరు కాదు కరెక్షన్ చేసుకోవాల్సింది, మీ పిల్లలకి చేయించండి. చేపించి ఆ యొక్క నేముని మీరు కోర్సుగా రాయండి. ఒకవేళ మీరే ఈ డేట్ లో జన్మించి ఉంటే పెళ్లికి ముందే కరెక్షన్ చేసుకోండి. అప్పుడు లైఫ్ పార్ట్నరు సేఫ్ ఉంటారు, పిల్లలు సేఫ్ గా జన్మిస్తారు. ఇన్ కేస్ మీరు ఈ డేట్ లో జన్మించారు, ఆటోమేటిక్ గా పెళ్లి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఇప్పటికైనా జాగ్రత్త పడండి.
14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకోండి, డైలీ కోర్సులో రాయండి. ఆ యొక్క న్యూమరాలజికల్ గా మీరు ఆ జర్నీలో పాల్గొనండి, అంటే జర్నీ చేయండి. ఓకే, ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మనం డిఫరెంట్ కంటెంట్ తో మరలా కలుద్దామండి.